18 ఏళ్ల అయేషా మీరా హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం బాషా మహిళా కమిషన్ చైర్మన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటన జరిగి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు అసలు నేరస్తులకు శిక్ష పడకపోవడం బాధాకరమని వారు తెలిపారు. సిబిఐ నివేదిక ప్రకారం కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి తప్పుడు దర్యాప్తు ద్వారా అమాయకుడైన పిడతల సత్యంబాబును కేసులో ఇరికించారని పేర్కొన్నారు. అయేషా మీరా చనిపోయిన రోజును స్మరణ దినంగా ప్రకటించాలని ట్రస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొని అయేషా మీరా కుటుంబానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వాళ్ళకి బోధించాలో చెప్పండి, ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసుకోవటం అండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఒక పాప కేసుని నేరస్తులే సాక్షులండి. ఇక్కడ అసలు వాళ్ళు ఎక్కడ విచారణ చేశారు? సిబిఐ విచారణ అనేది జరగలేదండి. నేను మొత్తుకుంటానే ఉన్నాను, మీరు విచారణ చేయట్లేదంటే మేము బైఫర్కేషన్ చేసేది ఏంటండి? ఏమండి, రాష్ట్రాలు బైఫర్కేషన్ చేసాం, కేసులు కూడా చేస్తారా? తెలంగాణ ఆయన డిఎస్పీ, సిబిఐ డిఎస్పీ స్వామి తీసుకున్నాడండి. తీసుకొని ఆ రోజు పార్ట్స్ ఇస్తామని చెప్పారు. ఆ పార్ట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే బైఫర్కేషన్ అయిందమ్మా. నేను అన్నాను, అదేంటండి స్టేట్లో ఏమన్నా బైఫర్కేషన్ ఏంటంటే కేసుని వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశామన్నారు. ఆ ట్రాన్స్ఫర్లో ఒరిస్సా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఆపటం అంటే అండి, మా వైపు నుంచి మేము పెద్దవాళ్ళం అయిపోయామండి. వయసు రీత్యా మేము వీక్ అయిపోయాము. అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే ఇదే డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరగదండి ఇక్కడ. కాబట్టి న్యాయం కోసం పోరాటం మేము. మా డిమాండ్ ఏంటంటే ఈ డిసెంబర్ 27ని అయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి గవర్నమెంటు. అలాగే మా సంకల్ప ప్రకారం ఒక ట్రస్ట్, అయేషా మీరా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తాము. దానికి కూడా గవర్నమెంట్ సహకరించాలి మాకు. అలాగే మా పాప బాడీ పార్ట్స్ని మా తెనాలి తీసుకొచ్చి వరీ చేయటం కోసము గవర్నమెంటు ఆర్డర్ ఇవ్వాలి. గవర్నమెంటు కోఆపరేట్ చేయాలి మాకు. ఇది మా 2007లో జరిగిన అయేషా మీరా కేసు ఇప్పుడు రాష్ట్రాన్ని అంతటి కూడా కుదిపేసింది. నేటితో ఈ రోజుతో 18 సంవత్సరాలు గడిచింది. ఆ పాప చనిపోయి డిసెంబర్ 27, 18 సంవత్సరాలు. సో 18 సంవత్సరాలు గడిచినా మాకు న్యాయం దొరకలేదని చెప్పి ఈరోజు రీప్రజెంటేషన్ ఇవ్వటానికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అంటే మొన్న 17 కూడా కేసు క్లోజర్ ఎప్పుడైందండి? 25th జూన్లో అప్పుడు అయింది. మళ్ళీ రీసెంట్గా కూడా కేసు హైకోర్టులో క్లోజ్ వేయబడింది సిబిఐ రిపోర్ట్ ఇచ్చాక. ఆ రిపోర్ట్ ఏమైందో కూడా, ఇంకా రిపోర్ట్లు ఏం రాశారో కూడా వీళ్ళకి ఇంకా తెలియట్లేదు. అప్పుడు ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సపోర్ట్ చేసి ఆయన స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ టీమ్ మీటింగ్ కానీ 2019లో జరిగింది, 18లో జరిగింది. 2018లో అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని స్పెషల్ సిట్ వేశారు. ఆ తర్వాత అది మళ్ళీ సిబిఐకి మారటం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే 18 ఏళ్ళు అయినా మాకు న్యాయం జరగలేదు. 18 ఏళ్ళు అయిపోయింది, పాప చనిపోయి ఇంకా మాకు క్లోజర్ అనేది రాలేదు. అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే సెకండ్ టైం మళ్ళీ బాడీని తీసి ఇన్వెస్టిగేషన్ కోసం అని ఎగ్జ్యూమ్ చేశారు. అది ఎన్ని రోజులు అయిందండి? 7 years. అది కూడా 7 years అయింది. వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒక ఇదైతే, అట్లీస్ట్ మా పాప ఏదైతే రిమైన్స్ తీశారో దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది, అవి కూడా ఇంకా మాకు అప్పచెప్పలేదు. కనీసం అది అప్పచెప్తే మా క్లోజర్ మళ్ళీ బరీ చేసుకొని ఒక క్లోజర్ అనేది మాకు వస్తుంది.